తణుకు మండలం తేతలి పరిసర ప్రాంతాలు పశుఘోషతో అల్లాడుతున్నాయి. పశువుల్ని నిర్దాక్షిణ్యంగా వధిస్తున్నప్పటికీ పట్టించుకునేవారు లేకపోవడంతో బాధితులకు కంఠశోషే మిగిలింది. దుర్వాసనతో ఉండలేకపోతున్నామని బాధితులు ఆందోళన చేసినా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. టీడీపీ జనసేన పార్టీ ఆఫీసుల్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా తిరిగి బాధితులపైనే కేసులు పెట్టి ప్రశ్నించే గొంతుల్ని నొక్కేశారు. రక్షించండి మహాప్రభు అంటూ స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. కూటమి పాలనలో ప్రజలకు నరకం చూపిస్తున్న తణుకు నియోజకవర్గంలోని పశువధ కర్మాగారంపై మా ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. పాలిచ్చే పాడి పశువులకు కొందరు కర్షకులు పాడెకడుతున్నారు. బహిరంగంగానే పశువులను తరలించి వధించి మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పశువులను మాత్రం రాత్రి సమయాల్లో ఎవరికంటా పడకుండా తీసుకొచ్చి వధిస్తున్నారు. ఇదంతా తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలోని లహం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో స్థాపించిన కర్మాగారంలో నిత్యం జరుగుతున్న వధ. ఇక్కడ చాలా దుర్వాసనగా వస్తుందండి. దాని గురించి అందరం కూడా ఇబ్బంది పడుతున్నామండి, ఉండలేకపోతున్నామండి. చిన్నపిల్లలకు కూడా వాంతులు అవుతున్నాయండి, పెద్దవాళ్ళకి కూడా తల తిప్పినట్టు అవుతుందండి. ఈ సంవత్సరం నుంచి పోరాడుతున్నారండి. అప్పటి నుంచి కూడా అలాగే ఉంది. ఇంకేముంది చేసేస్తాం, ఇంకేముంది చేసేస్తాం అంటున్నారండి. ఏం అవ్వలేదండి అంతవరకు వచ్చిన. ఒక 20 రోజుల నుంచి అయితే అసలు ఉండలేకపోతున్నాం అండి. ప్రతి ఇంట్లోనూ కూడా ఇలా మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారు. చాలా దారుణంగా వస్తుందండి. అదొక రకమైన కెమికల్ స్మెల్ లాగా కళ్ళు ముక్కవి మండిపోతున్నాయండి. పిల్లల్లో ఒక్కొక్కరికైతే వామిటింగ్స్ అవి స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ ఇంతకుముందు స్కిన్ ఎలర్జీస్ అవి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మాత్రం వామిటింగ్స్ అవి స్టార్ట్ అయినాయండి. స్మెల్ వచ్చినప్పుడు అయితే మాత్రం మేము ఉండలేకపోతున్నామండి. ఈ గాలి వల్ల గాలి అటు ఇటు అది దాని ఫ్లోటింగ్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్కి స్మెల్ స్ప్రెడ్ అవుతుందండి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఒకసారి జనవాణికి వెళ్ళి కంప్లైంట్ చేసి వచ్చాము. మళ్ళీ ఒకసారి డైరెక్ట్గా ఎమ్మెల్యేల మీటింగ్ ఏదో ఉంటే ఆ రోజు అలాగే వెళ్ళి మార్నింగ్ నుంచి నించున్నాం. సాయంత్రానికి ఏదో వచ్చారు. ఆ రోజు కూడా ఆయనతో కూడా మాట్లాడామండి. పెనుగొండ పిఏ వస్తున్నారని తెలిస్తే పెనుగొండ కూడా వెళ్ళి పిఏ గారితో మళ్ళీ ఒకసారి మేము మాట్లాడామండి. అది కూడా అటు నుంచి కూడా మాకు ఎలాంటి యూజ్ లేదండి. ఈ పశువధశాలకు కూటమి నేతలు అనుమతులిచ్చి ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారు. తణుకు నియోజకవర్గంలో టీడీపీ నేతల అండదండలతో లహం ఫుడ్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వటంతో మూగజీవాల వధకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో దుర్వాసనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు. కాలుష్యంతో స్థానికులు అవస్థలు పడుతున్నా అవేవీ పాలకులకు అధికారులకు పట్టడం లేదు. దీంతో తణుకు మండలంలోని తేతలి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏడాదిగా పోరాడుతున్నా వారి గోడు పట్టించుకునే వారే కరువయ్యారు. మాకు ఈ సమస్య ఒక 1 year నుంచి ఉందండి. అంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం ఉన్నంతసేపు మాకు అది ఫ్యాక్టరీ రన్ అయినట్టు ఏమనిపించలేదు. బీఫ్ ఫ్యాక్టరీ, ఈ లేహం ఫుడ్ ఫ్యాక్టరీ. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలకే రన్ అవ్వడం మొదలుపెట్టింది. మొదలైన తర్వాత మాకు 2 నెలలకు తెలిసింది. డిప్యూటీ సీఎం గారిని కలిశారండి. మన పంచాయతీ శాఖ అయిందే, పొల్యూషన్ పర్యావరణ శాఖ అయిందే. ఆయన ద్వారా కూడా మనకి ఎటువంటి రెస్పాండ్ లేదండి. ఫుడ్ ఫ్యాక్టరీ గురించి ఆల్రెడీ తెలిసిందే. ఇక్కడ బీఫ్ కటింగ్ జరుగుతుంది కదా, దాని గురించి వచ్చే స్మెల్ గురించి ఆల్రెడీ మేము 1 year నుంచి జరుగుతున్న పోరాటమే అండి ఇది. అందరం రోడ్డెక్కి చాలా విసిగిపోయి ఉన్నాము. దీని గురించి గవర్నమెంట్ దగ్గరికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా సరే చేద్దాం అనే తప్ప సరైన రెస్పాన్స్ అయితే ఎవరి దగ్గర నుంచి రావట్లేదు. ఇప్పటి వరకు అయితే జరిగి మళ్ళీ బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు వైజాగ్లో జరిగిన ఇష్యూ తర్వాత మళ్ళీ దీని గురించి మాట్లాడుతున్నారు. దీనికి ఏదో ఉందని అదే విషయం మేము ఫస్ట్ నుంచి చెప్తున్నామండి. ఇది చాలా పెద్ద స్థాయిలో ఉంది. అందరూ కలిసి దాన్ని ఇష్యూని కామ్ డౌన్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. ఇప్పుడు అదే జరిగింది. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో జరగకూడదని అనుకున్నామో ఇప్పుడు అదే జరిగింది. అప్పటి నుంచి జరుగుతుంది. మేము వాసన వస్తుంది అని చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే లక్షల్లో దొరుకుతుందని అనేసరికి నిజంగా అది జరుగుతుంది. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుర్గంధంతో చిన్నపిల్లలు, మహిళలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వధశాల తెరుచుకుంది. అక్కడి నుంచి వస్తున్న దుర్వాసనకు తేతలి గ్రామస్తులు భరించలేకపోతున్నారు. స్థానికంగా ఇళ్లలో ఉండలేకపోతున్నామని పశువధశాలను మూయించాలని వేడుకుంటున్నారు. పశువధశాల చుట్టూ 200కు పైగా ఇళ్లు ఉన్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పశువధను నిలిపివేయాలని కర్మాగారం వద్ద నిరసన తెలిపిన స్థానికులపై యాజమాన్యం దాడులు చేసింది. రోడ్డుపై బైఠాయిస్తే కేసులు పెట్టారు. పశువధను ఆపమని కాళ్లు పట్టుకున్నామని రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసినప్పటికీ కూటమి ప్రభుత్వానికి కనికరం లేదని బాధితులు మండిపడుతున్నారు.
శాంతియుతంగా చేస్తున్న నిరసన శిబిరాలను పోలీసులు తొలగించారని, ఇదంతా కూటమి నేతల కనుసన్నుల్లోనే జరుగుతుందని బాధితులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇది గుడ్డు మాంసం పెట్టి ఉంది కదండి, అది మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. వాటర్లో కలిసిపోతుందండి, అది వాటర్ తాగడానికి వాటర్ పని చేయట్లేదు. అలాగే స్మెల్ కూడా చాలా విపరీతంగా వచ్చేస్తుందండి. ఈ స్మెల్ ఈ మధ్య మరీ ఎక్కువగా ఉంటుందండి, బాగా ఎక్కువగా ఉంటుందండి స్మెల్. అయిపోయి అది అసలు మేము పుట్టి పెరిగాక ఆ స్మెల్ చూడలేదండి. అది తీయించాలని చాలా పోరాడామండి, మా వల్ల కాలేదు. వెళ్ళి అక్కడ ధర్నాలు చేయడం, ఆడవాళ్ళు వెళ్ళి అందరూ వెళ్ళి కూర్చోవడం చేశారు, కానీ మా వల్ల కాలేదు. విశాఖపట్నంలో టీడీపీ నాయకుడికి చెందిన గోడౌన్లో టన్నుల కొద్దీ గోమాంసం లభ్యమైంది. తేతలి వద్ద ఉన్న ఈ ఫ్యాక్టరీ నుంచే చాలా వరకు మాంసం వెళ్లి ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. ఓవైపు గోవధ, మరోవైపు దుర్వాసన. ఇంత జరుగుతున్నప్పటికీ కూటమి నేతలకు, మరీ ముఖ్యంగా సనాతనిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ కు అస్సలు పట్టడం లేదు. గోవులు పశువుల్ని వధించడం నిలిపేయాలని, ఫ్యాక్టరీని తక్షణం మూసేయాలని డిమాండ్ చేస్తూ గోసేవా సమితి సభ్యులు గతంలో ఆందోళన చేశారు. ఎవరూ స్పందించకపోవడంలో ఫ్యాక్టరీ వద్ద టెంట్ వేసుకుని వంట వార్పులు చేసి తమ నిరసన తెలియజేశారు. ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుర్వాసన వల్ల చిన్నారుల్ని బయటకు పంపించడం మానేశారు పెద్దలు. ఇంట్లో ఉంటే దుర్గంధం భరించలేకపోతున్నామని, స్కూల్లోనే రాత్రి 7 వరకు ఉండి ఇంటికి తీసుకొస్తున్న దయనీయ పరిస్థితి తేతలి గ్రామస్తులది. తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి పశువధ కర్మాగారంకి సంబంధించినటువంటి సమస్య కూడా ఇంకా కులికి రాలేదు. ఇప్పుడు చూస్తే కనుక వైజాగ్ సంబంధించినటువంటి ఏరియాలో కూడా గోవధకు సంబంధించినటువంటి మాంసం, పూర్తిగా గోవుకు సంబంధించినటువంటి మాంసం పట్టుబడటంతో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ నుంచి వెళ్ళిందని అనుమానాలు రేకెత్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, క్షేత్రస్థాయిలో సంవత్సరం నుంచి పోరాడుతున్నటువంటి ప్రజలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఏంటి మాస్కులు పెట్టుకున్నారు, ఏంటి పరిస్థితి ఎలా ఉంది? మాకండి చాలా స్మెల్ వచ్చేస్తుంది, ఇక్కడైతే ఉండలేకపోతున్నాం. పిల్లల్ని గట్ట అందరినీ లోపల పెట్టుకుని ఇంట్లో పెట్టుకుని తలుపులు వేసుకుంటున్నాం. బయటకు వస్తే మాసి పెట్టుకోవాల్సి వస్తుంది. పిల్లల్నేమో బయట ఫ్రీగా ఆడుకుంటాక లేదు, అదొకటి నరకం చూసేస్తున్నాం. ఈ పరిస్థితి ఎన్నాళ్ళకు మాకు ఏంటో బాధ తెలుతులేదండి. తిరిగి 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 మాకే ఇసుకొచ్చేసింది. ఆఖరి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోయాం. వెళ్ళామండి, ఆయన చేస్తామన్నారు, ఆయన ఏమీ చేయలేదు. వస్తానే ఉంటుందండి, భరించలేక అలాగే ఇళ్లలో దోకోవాల్సి వస్తుంది. ఇల్లు కట్టుకుని ఇక్కడ నరకం వెళ్ళబోతున్నాం మేము. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? ఉంటాయండి, ఒక 25 ఇళ్ళ 30 ఇళ్ళు. ఇదే పరిస్థితి అండి. ఇదే పరిస్థితి ఏంటండి, అది అంతా ఇల్లు అడగండి చెప్తారు. వాసన మాకు కుళ్ళు కొంపు వస్తుందండి, కుళ్ళు వాసనే. ఇంకా వాంతులు, ఎకాలం తల తిరిగిపోతాం, అలా ఉంటుందండి పరిస్థితి మాకు. ఏమన్నా గుమ్మాలు తుడుచుకోవాలన్నా, ఏమన్నా బయట పని చేసుకోవాలంటే మాస్క్ పెట్టుకుని బయటకు వస్తాం. కానీ పిల్లల మటుకు ఫ్రీగా తిరుగుతాక లేదు. ఏదో మా జీవితాలు అయిపోయినా వాళ్ళ జీవితాలు అయినా బాగోవాలి కదండి. కష్టపడి ఇల్లు కట్టుకున్నాం, రూపాయి దాచుకుని. ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది మాకు. ఎన్నాళ్ళ నుంచి సంవత్సరం మట్టి ఉంది, అంతకుముందు లేదండి. మరి అంతకుముందు మాకు లేదు. సంవత్సరం మట్టి అయినా మేము సేనాలో మురికి నీళ్ళు అయ్యి ఇయ్యి అని అనుకునేవాళ్ళం అండి, తెలియక. తర్వాత తెలిసింది, అక్కడ వెళ్ళి మేమే స్వయంగా పట్టుకున్నాం. పశువులు కోస్తాం, మాంసం పట్టుకుంటాం, మళ్ళీ అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం. ఎన్నో తిప్పలు పడ్డామండి. ఆ మాంసాన్ని పబ్లికంగా చూపించాం, ఏమీ పని అవ్వలేదండి. దాని గురించి ఎస్ఐ గారు కూడా చచ్చిపోయారండి. ఈ కేసుల వల్ల వాళ్ళ కమ్మక్క అయిపోయి ఎస్ఐ గారు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటకు వస్తాకలేదండి. వాళ్ళకి ఏమో బయటకు వచ్చి ఆడుకుంటాక లేదండి. వాళ్ళు చాలా నరకం వెళ్ళబోతున్నారండి. మేము అప్పుడే సంవత్సరం నుంచి ఉంటున్నామండి ఇక్కడ. సంవత్సరం నుంచి కూడా మాకు ఏ బాధలండి. ఇలాగే మాస్కులు ఎట్టి తిరుగుతూ బయటకు వెళ్తాం. పిల్లల్నేమో స్కూల్లో సాయంకాలం 7 దాకా ఉండొచ్చి తీసుకొస్తున్నామండి. ఇవ్వండి మా బాధలు. స్మెల్ వచ్చినప్పుడు అసలు ఉండలేమండి. కిటికీలు వేసేసుకుంటాం, తలుపులు వేసేసుకుంటాం. దారుణమైన వాసన అండి అది. ఈ కారం వచ్చేద్దండి ఆ వాసన వచ్చినప్పుడు. మీరు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు, మిగతా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళారు కదా, ఏమైంది? మన ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, రాధాకృష్ణ గారి దగ్గరికి. ఆయన కూడా ఏమీ సంధించలేదండి. తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి మా వాళ్ళంతా వెళ్ళారండి, చూద్దామన్నారు. 2 సార్లు వెళ్ళారండి, చూద్దామన్నారు. అసలు ఏమీ కూడా పట్టించుకోలేదు.
చూడొచ్చు వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసి కనుక లేహంకి సంబంధించినటువంటి ఏదైతే పశువధ కర్మాగారం ఉందో ఆ కర్మాగారం నుంచి వచ్చేటువంటి దుర్వాసన కూడా తాము భరించలేనంతగా ఉంది. చూస్తే కనుక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనవాణికి సంబంధించినటువంటి పునకళనికి సంబంధించినటువంటి ఏదైతే జనవాణి ఉందో ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళాము, వాళ్ళని కలిసాము. స్థానికకు సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆర్మిల్ రాధాకృష్ణకి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే ఆయన కూడా కలిసాము. కలిసినా కానీ తమ గోడు పట్టించుకున్నటువంటి నాదులు లేడు. చూస్తే కనుక క్షేత్రస్థాయిలో కూడా చూస్తే ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి దుర్వాసన కూడా భరించలేనంతగా దారుణంగా ఉంటుంది. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి తమ గోడు వినాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు కూడా కోరుకుని బస్సు కూడా కనపడుతుంది. విజయ శ్రమణతో రాజు, సాక్షి, తణుకు నియోజకవర్గం నుంచి. కేవలం తేతలి గ్రామస్తులే కాదు, గోవుల్ని వధించే ఈ ఫ్యాక్టరీ వల్ల దగ్గరలో ప్రభుత్వానికి సంబంధించిన గోడౌన్లు కూడా ఉన్నాయి. ఫ్యాక్టరీ వల్ల గోడౌన్లో స్టాక్ పాడైపోతోందని అంటున్నారు. అంతేకాదు ఫ్యాక్టరీకి సంబంధించిన కలుషితమైన నీరు గోడౌన్ వైపు వస్తూ ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గోడౌన్ నుంచి మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే పశు కర్మాగారం ఉందో లేహం ఫుడ్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఫ్యాక్టరీ వద్దనో ఫ్యాక్టరీ పక్కనే చూసుకున్నటువంటి ఆనుకున్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి గోడౌన్స్ కూడా ఈ పక్కనే ఉన్నాయి. చూస్తే కనుక ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా పూర్తిగా వ్యర్థాల వాటర్ అంతా కూడా ఇక్కడికి బయటికి పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ వీరు కానీ తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పూర్తిగా ఈ పశు కర్మాగారానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ నుంచి కూడా ఇక్కడ వచ్చినటువంటి దుర్వాసన కానీ దీని కానీ వీటికి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, చూస్తున్నారు ఎలా ఉంది పరిస్థితి? సంవత్సర కాలంగా దీని గురించి కొంతమంది పోరాడారు. మీకు సంబంధించి ఎలా ఉంది అసలు ఇక్కడ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించి కానీ మీరు ఎన్నాళ్ళు చేస్తున్నారు, ఎలా ఉంది పరిస్థితి? నేను గత 10 ఏళ్ళుగా చేస్తున్నానండి. అదే ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ మొదలైన కాడి నుంచి మొదట్లో చాలా దారుణంగా అసలు కనీసం ఊపిరి కూడా పీల్చుకోలేనంత విపరీతంగా ఉండేది. తర్వాత వీళ్ళు పోరాటాలు చేశారు, పోరాటాలు ధర్నాలు ఇవన్నీ చేసిన తర్వాత కొంతవరకు కంట్రోల్ అయింది. కానీ రీసెంట్గా మరలా ఇప్పుడు చూస్తున్నారు, మీకు మేము చెప్పక్కర్లా, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మీకు మేము చెప్పక్కర్లా. ఈ వాసనని మామూలు రికార్డ్ చేసే మిషన్ ఏదన్నా ఉంటే ఇది మీరు అది కూడా చూపించవచ్చు. అది మనం చేయలేం కాబట్టి మాటలతో బాధ వ్యక్తపరచుకోవాల్సి వస్తుంది. ఇక్కడ భరించలేని పరిస్థితి మీరు చూస్తున్నారుగా, మీకు ఎలా ఉందో చెప్పండి. ఆ వాటర్ ఆ ట్యాంక్కి పైప్ ఏదో పగిలిపోయిందటండి 3 నెలల నుంచి. అది చూడండి ఆ వాటర్ ఎంత ఇదిగా ఉందో, అది పగిలి ఆ వాటర్ అంతా వచ్చి ఈ రోడ్డు అంతా ఇదైపోయి మాకు వెహికల్స్ వెళ్తానికి కానీ రోడ్డు మొన్న వేసారండి లక్షలు పెట్టి. తడిసిపోయేటప్పుడు మా హెవీ వెహికల్స్ వేస్తే డ్యామేజ్ అయిపోతాయండి. అదిగాక ఇది హైజీనిక్ కండిషన్లో ఉండాలి. మెయిన్ వచ్చిన ప్రతి ఇన్స్పెక్షన్ ఆఫీసరు మమ్మల్ని ఏంటి వాట్ ఈస్ ద మెయింటెనెన్స్ అని చెప్పి మమ్మల్ని రిపీటెడ్గా క్వశ్చన్ చేయటం, దీనికి ఏమో యాక్షన్ టేకన్ రిపోర్ట్లు అడగటం, దానికి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాం అండి. వాళ్ళకి ఎన్నిసార్లు వెళ్ళి కంప్లైంట్ చేసినా వారాలుగా చేసాం రిపీటెడ్గా. వాళ్ళు వీడియోలు తీసుకుని వెళ్తున్నారు. దాని గురించి అసలు ఏ విధమైన యాక్షన్ తీసుకున్నది లేదు ఇప్పుడు దాకా. మాకు ఊపిరి దాన్ని ఏం చెప్తాం ఇంకా. అది నేను రీసెంట్గా స్టంట్ కూడా వేయించుకున్నాను. దాని మీద ఒక్కొక్కప్పుడు ఊపిరి చలపదు, అంత దారుణంగా ఉంటుంది అనమాట. ఇది తలట్టేస్తుంది, ఇది ఇక్కడ మెడల్లో పట్టేస్తుంది అండి. అదే స్మెల్ రిపీట్ ఇదిగా పేలవటం. ఆఫీస్లోకి వచ్చినప్పుడేమో ఆ ఫ్యాన్ గాలికి బాగా ఎక్యుములేట్ అయిపోయి బాగా ఇదిగా భోజనం చేసేటప్పుడు అది తింటున్నామా అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట. ఇప్పుడు జనాలు తినే రైసేనండి, మొత్తం రైసు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైసే, PDS, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సివిల్ సప్లైస్. ఇద్దరు డిపాజిటర్లో ఇక్కడ స్టోర్ చేస్తారు. 3 గోడౌన్స్ అండి. అవి 3 గోడౌన్లో 15,000 కెపాసిటీ అండి. అది ఇక వాళ్ళు వచ్చిన ఆఫీసర్లకి మేము పడే బాధ కంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళతో వాళ్ళు వేసే క్వశ్చన్లకి వాళ్ళు పెట్టే టార్చర్కి మేము వాళ్ళకి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాం. కార్మికులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏమండి ఎలా ఉంది మీ పరిస్థితి? నమస్తే సార్, మేము గత సంవత్సరం 6 నెలలు బట్టి మేము ఎవరు ధర్నా చేసామండి. ఇందులో ఇదే కూడా 70 మంది పనిచేస్తామండి. వాసన తట్టుకోలేక ఇంకో 70 మంది 80 మంది వచ్చామండి. అక్కడికి ఈ వాసన పని ఉంటే వస్తలేకపోతామండి. చెడు వాసన వచ్చేస్తుందండి. అలాగే నీరు చూసరికి ఎంత నీరు ఉందండి, గొడవ మొత్తం అంతా వాటర్ వచ్చేస్తుందండి.
అది సార్ మా పరిస్థితి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరో పట్టించుకోవట్లేదు సార్. మేము ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చామండి, ఎంఆర్ఆర్ కంప్లైంట్ ఇచ్చాం, ఎవరో పట్టించుకోవట్లేదు. దగ్గర ఆ మూలకొస్తే ఎంత స్మెల్ వచ్చేస్తుందో, వీళ్ళు వస్తాను ల్యాబ్ వాళ్ళు వస్తాను ఒక్క రాలేదండి. ఎంత మంచినీళ్ళు కూడా బయట తెచ్చి తాగుతున్నామండి. అవును సార్, 70 మంది సార్ ప్రథమ ఇందులో బతికి జీవనోపాధి బతికి కూడా 70 మంది అండి. ఇంకా 70 మంది జడిసిపోయి దాని తెలుగు ఇంకా 15 మంది ఉన్నామండి. మోస్తుంటారు కదా, ఈ మోసినప్పుడు ఊపిరిసార్లు తీసుకుంటే ఊపిరి ఆవేశం వచ్చేస్తుందండి. ఆవేశం మా ఈఎస్సీ గట్ట మొన్న వచ్చిందండి, ఇంకా హాస్పిటల్కి వెళ్ళండి. ఇంకా ఆవేశం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతున్నారండి. బాగా ఇబ్బందిగా ఉందండి. బాగా మాకు ఇక అలా ఆగలేకపోతున్నాం. జట్టు కూడా రమ్మన్నా సరే ఇదేదో మేము చేయలేకపోతున్నాము, మేము ఆగలేకపోతున్నాం, మేము రాలేము. మరి అది ముగించేలాగా ఉంటే ముగించి మనం కంప్లైంట్ చేస్తాం, మొత్తలేదు. మరి ఏం చేస్తారు మరి అంటే గవర్నమెంట్ పట్టించుకున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఇంకా మనం కూడా ఏం చేయలేం కదా. మరి మేము పని చేయలేకపోతున్నాం, మేము ఇంటికాడ ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం. పడిపోతున్నారండి. ఆల్రెడీ 3 పడిపోయారు కూడానండి. స్మెల్ కండి, వాసన కండి ఆగలేకపోతున్నారండి. కాళ్ళు ఇరిగిపోయానండి, ఆ వాసన పడిపోయండి, జారిపోయి పడిపోతున్నారు. స్మెల్కి ముఖం ఇంకా తిరిగి పడిపోయాడండి, పడిపోతే కాళ్ళు ఇరిగిపోయిందండి. ఆల్రెడీ హాస్పిటల్లో పెట్టామండి. అతను ఎలా ఉంది పరిస్థితి? స్మెల్ ఎక్కువ వస్తుందండి, పని చేయలేకపోతున్నాం. అక్కడే తింటున్నాం, అన్నం కూడా కొంతమంది ఇక్కడ తింటున్నాం. భోజనం మధ్యాహ్నం పూట పని చేస్తుంటే స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మేము కష్టపడి మధ్యాహ్నం 12 గంటల భోజనాలు వేసాం సార్, అన్నం తిన్నా సరే అన్నం మాకు మళ్ళీ ఒక గంటన్నరలో వామిటింగ్ అయిపోతుంది సార్. మాకు చాలా నీరసంగా ఉంటుందండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ కష్టపడి చేస్తున్నారు కదా, మూటలై ఊపిరి తీసినప్పుడు ఎలా ఉంటుంది? ఇంకేమంటే అప్పటికే తీర్థం అదే పీల్చుకుంటున్నామండి, బ్యాడ్ స్మెల్ వస్తుంది డైలీ. ఇప్పుడు అక్కడ తాగిన నీళ్ళుండి ఆ నీళ్ళు కూడా పాడైపోయినాయి అసలు. మేము బయట నుండి నీళ్ళు తెచ్చుకొని తాగుతాను. ఇప్పుడు వాటర్ పాడైపోయింది అసలు. చూడండి అసలు బోధి ఉంది, ఆ బోధిలో తెల్లగా వాటర్ అని చూడండి. ఇది ఈ గొడవలో పని చేయాలంటే ఈ లాస్ట్ గొడవలో మగం తిరిగి పడిపోతుందండి జనం. సగం లారీ దింపినప్పటికీ కళ్ళు తిరిగిపోయి పడిపోతారండి. మరింత వాసన కింద ఉంటుంది, దారుణంగా వచ్చేది. పక్కన ఉన్నాం కదండి, మాకు వాళ్ళకి ఎంత అండి, ఒక 10 మీటర్లు ఉంటుంది. చాలా వాసన. ఆ వెనకాలేమో బ్లడ్ రక్తం ట్యాంకులు కట్టారండి. అవి మరి ఫిల్టర్ అయినప్పుడు ఏంటో మరి ఆ రాయి చెట్టు కాడ కూర్చొని అన్నం తింటాం. ఆ వాటర్ తాగలేకపోతున్నామండి. ఆ వాటర్ తాగి బతికిపోరు జనం, లారీ డ్రైవర్లు. అప్పుడు ఆ వాటర్ తాగలేకపోతున్నాం, బయట నుంచి తెచ్చుకుంటాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వేర్ హౌస్ కార్పొరేషన్కి సంబంధించి గోడౌన్స్ కూడా ఈ కర్మాగారానికి సంబంధించి చూస్తే కనుక పశువధ కర్మాగారానికి పక్కనే ఉండటంతో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో వర్కర్లు అయితే పూర్తిగా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. గత సంవత్సరాల కాలంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి దుర్వాసనతో తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. చూస్తే కనుక ఎంతో హైజీనిక్ వాతావరణంలో ఉండాల్సినటువంటి గోడౌన్లు ఉన్నటువంటి ప్రజలకి సప్లై చేసేటువంటి బియ్యం కూడా పూర్తిస్థాయిలో పాడవుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ వీరు కానీ దృష్టి పెట్టి తమకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించాలని చెప్పి వారు కూడా కోరుతున్నాడు. ఇప్పటి సంబంధించి చూసాక జట్టు కార్మికులు సుమారు 70 మంది ఉపాధి పొందేటువంటి ఇక్కడ ఉన్నటువంటి గోడౌన్స్లో కూడా రోజు పనికొచ్చేటువంటి వారి సంఖ్య ఆరోగ్యాలకు సంబంధించి పాడైపోయి కనీసం తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనీసం 25 మంది కూడా పనికి సంబంధించి రానటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక ఆ స్మెల్కి సంబంధించి కళ్ళు తిరిగి పడిపోవడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కూడా కాళ్ళు తిరిగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వాటర్ ఏదైతుందో వాటర్ కూడా గోడ పక్కన చేరి ఇటు పక్కన రావడం, ఆ దుర్వాసన భరించలేకపోతున్నామని చెప్పి వీరు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. వీటి శ్రమతో రాజు సాక్షి టీవీ తణుకు నియోజకవర్గం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.